మంచితనం ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎనీవే, వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్. ఈ వీడియోలో కొన్ని మెషిన్ ఎంబ్రాయిడరీ అండ్ అలాగే కొన్ని మగ్గం వర్క్ డిజైన్స్ అయితే షేర్ చేద్దామని వీడియో చేశాను. శారీ కుచ్చులు కూడా రెడీ చేసేసాము. ఇంకా చాలా బ్లౌజెస్ అయితే డెలివరీ వెళ్ళిపోయినాయి. వీడియో చేసే టైం లేక పంపించేసాము. ఈ వీడియోలో అయితే కొన్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది కస్టమర్ శారీ అండి, పెసర గ్రీన్ శారీ. దీనికి శారీకి టైల్స్ వచ్చేసి ఇలా పెట్టించేసాము, సింపుల్గా అడిగారు. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ అడిగారండి కస్టమర్. మిషన్ ఎంబ్రాయిడరీ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి రోజెస్ అయితే. ఒకసారి దగ్గర నుంచి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. బడ్జెట్లో అయిపోతాయండి. మగ్గం వర్క్ ఇష్టపడిన వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా హెవీగా ఉంటుంది, సేమ్ మగ్గం ఫినిషింగ్ ఉంటుంది అనమాట చూడడానికి. ఇది వచ్చేసి హ్యాండ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా శారీ టాజిల్స్ చేంజ్ చేసాము. పేస్టల్ షేడ్ శారీ అన్నమాట. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ చేయించారు. కట్ వర్క్తో చేయమన్నారు కస్టమర్. ఒకసారి దగ్గర నుండి ఓన్లీ కర్దానా, జర్దోసి ఎక్కడ యూజ్ చేయలేదండి. కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఫినిషింగ్ వచ్చేసి జరీ కర్దానానే యూజ్ చేసాము, అక్కడక్కడ మాత్రమే పర్ల్స్ థ్రెడ్ వాడాము. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఉంది. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్కి కింద ప్లెయిన్ క్లాత్తో వర్క్ చేయించి ఇచ్చామన్నమాట, అటాచ్ చేయించేసాము. ఫ్రంట్ నెక్ టాజిల్స్ రెడీమేడ్ అడిగారండి, అందుకే ఇలా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ శారీ, ఈ శారీకి కస్టమర్ మెషిన్ ఎంబ్రాయిడరీ అడిగారు. దీన్ని కూడా కొంచెం డిఫరెంట్గా ఇప్పించాము. ఇది ఇంకా ఫినిషింగ్స్ కూడా అయిపోలేదు, నేను వీడియో కోసం తెచ్చేసాను. ఇక్కడ ఇంకా స్టోన్స్ అది పెట్టాల్సింది ఉంది. ఒకసారి దగ్గర నుండి ఫ్లవర్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీనే. ఈ లైన్స్ ఇక్కడ స్టోన్స్ ఇప్పిస్తాము. చాలా బాగుంది కదా, వన్ సైడ్ డిజైన్ ఇది. అండ్ అలాగే ఫ్రంట్ ఈ ఫ్లవర్స్ ఈ బ్లౌజ్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ శారీని చూడండి ఒకసారి, ఈ శారీలో ఉన్న ఫ్లవర్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఫ్లవర్ని ఇచ్చాము. ఇది కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము చూడండి. అండ్ అలాగే బోర్డర్ మొత్తం జరీతో ఉంది కాబట్టి జస్ట్ అవుట్లైన్తో ఫినిషింగ్ ఇచ్చేసాము. చిన్న చిన్న బుటీస్ అయితే ఇప్పించామండి. ఓవరాల్గా ఈ బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చింది. మెషిన్ ఎంబ్రాయిడరీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మెషిన్ ఎంబ్రాయిడరీలోనే చాలా బాగా వస్తున్నాయి డిజైన్స్ అన్నీ. ఎనీ డిజైన్ శారీలో ఎలా ఉన్నా కానీ అది చేసిమన్నా చేసి ఇచ్చేస్తాము. నెక్స్ట్ శారీ, అండ్ ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీనే. ఒకసారి చూడండి, ఓన్లీ శారీలో కలర్సే, ఈ బుటీస్లో ఉన్న బ్లూ మెరూనే వాడామన్నమాట. సిల్వర్ బుటీస్, గోల్డ్ బుటీస్ వచ్చినాయి కదా, సో జెరీ సిల్వర్ థ్రెడ్ వాడాము. అండ్ అలాగే హ్యాండ్, ఎల్బో హ్యాండ్ బోర్డర్ ఇచ్చేసాము. ఇవన్నీ స్టోన్స్ పెట్టాల్సి ఉందండి, ఫినిషింగ్ ఇంకా ఉంది. యాక్చువల్లీ ఇది రేపు మార్నింగ్ డెలివరీ అనమాట, నేను ఇప్పుడు పెట్టాలి, టైం లేదు, అందుకే ముందు వీడియో చేద్దామని చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. వీళ్ళంతా కూడా రెడీమేడే యూజ్ చేయమన్నారు. సో టాజిల్స్ మొత్తం హ్యాంగింగ్స్ ఇలానే ఇచ్చేసాము, బట్ డిఫరెంట్గా ఇచ్చామన్నమాట.
అండ్ నెక్స్ట్ శారీస్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ వర్క్ బ్లౌజెస్ అయితే నేను తీసుకొచ్చాను. కొన్ని ప్యాటర్న్స్ చూద్దాం. ఇది ఒక మగ్గం వర్క్ డిజైన్, సెల్ఫ్ వచ్చిందనమాట బ్లౌజ్. సేమ్ ఇలాగే చేంజ్ చేశారు కస్టమర్. అండ్ నెక్స్ట్ ఇది హ్యాండ్ ఆల్ ఓవర్ అనిపించేలాగా పెట్టించాము. వి షేప్ ఇమ్మన్నారు, జస్ట్ ఒక కర్వ్ ఇప్పించాం అనమాట హ్యాండ్ పైన. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ డిజైన్ థ్రెడ్స్ పెట్టేశారా. ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అండి, ఒకసారి దగ్గర నుండి చూడొచ్చు. జర్దోసి ఎక్కువ యూజ్ చేశారనమాట కస్టమర్ రిక్వైర్మెంట్తో. నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చేసాము, ఒకసారి చూడొచ్చు. షార్ట్ హ్యాండ్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది కూడా. నెక్స్ట్ ఇది కూడా ఒక మగ్గం వర్క్ డిజైనే. ఇది కూడా చాలా సింపుల్గా అడిగారు కస్టమర్. ఓన్లీ కర్దానా చాలా వర్క్తో చేయించేసాము. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్. ఈ డిజైన్ కూడా చాలా హిట్ అయింది, చాలా బాగుంది. చాలా ఎక్కువ బ్లౌజెసే చేసాము. ఈ డిజైన్ కూడా బడ్జెట్లో అయిపోతాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇది కూడా ఒక మెషిన్ ఎంబ్రాయిడరీ, ఆరెంజ్ కలర్ శారీ యాక్చువల్లీ. ఇది ఈ కలర్ వీవింగ్తో వచ్చిందనమాట. కొంచెం పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి మేము ఇలా సింపుల్గా ఇప్పించేసాము. ఇది వచ్చేసి హ్యాండ్, ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అనమాట. నెక్స్ట్ ఇది, ఈ డిజైన్ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ. ఈ డిజైన్ మొత్తం శారీలో ఉందండి, శారీకి బోర్డర్ అనమాట. వాళ్ళ శారీలో బ్లౌజ్ పాడైందని చెప్పేసి మళ్ళీ మనల్ని చేసిమ్మన్నారు. యాజ్ ఇట్ ఈస్గా శారీలో ఉన్న డిజైన్ ఇస్తూ సైడ్ బంచ్ ఇచ్చాము, వన్ సైడ్. అండ్ నెక్స్ట్ సేమ్ బంచ్ని హ్యాండ్కి ఇచ్చాము. ఒకసారి చూడండి ఫినిషింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే ఇది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ ఇది ఒక బేబీదండి, ఫుల్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ. ఒకసారి ఫినిషింగ్ చూడండి, ఓవరాల్ లుక్ చాలా బాగా వచ్చింది. నెక్ కట్ వర్క్ ఇప్పించేసాము. అండ్ హ్యాండ్ కూడా. నెక్స్ట్ ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీయే, కట్ వర్క్ డిజైన్తో చేయించాము. ఇది కూడా స్టోన్స్ అది పెట్టాల్సి ఉంది, ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. జస్ట్ నేను డిజైన్స్ కోసం అనే చూపిస్తున్నాను. అండ్ అలాగే హ్యాండ్కి కూడా ఇలా బోర్డర్ ఇచ్చేసాము. అండ్ ఫైనల్లీ ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి, పెద్దవాళ్ళ బ్లౌజ్. ఇది కూడా చాలా సింపుల్గా చేయించాలని చెప్పేసి చేయించాను. మగ్గంలోనే కాదు మెషిన్ ఎంబ్రాయిడరీలో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది హ్యాండ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.